హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. మీరు బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి ఏ అవతార్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాము. అంటే మన వాయిసే ఉంటుంది, కాకపోతే ఏంటంటే మన ఫేస్ కానీ మనం కనపడకుండా సో అవతార్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది మనం చూద్దాము. అంటే కొన్ని వీడియోస్లో కనిపిస్తూ ఉంటాయి కదా మీకు, సో మీకు అది శాంపిల్స్ చూపిస్తాను చూడండి. అయన్నొద్దు, పాయింట్కి రా. ఎట్లా అంటే ఇది ఓపెన్ చేస్తున్నాను అండ్ మీకు కొన్ని నేను క్రియేట్ చేసి చూపిస్తాను. ఈ అవతార్స్ చూసారు కదా, సో ఇట్లాగే అనమాట, ఇలా టాకింగ్ అవతార్స్ ఇవి. సో ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈరోజు మనం చూద్దాము. సో ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేసి ఆ తర్వాత వీడియో అనేది ఎలా జనరేట్ చేయాలి టోటల్ మీకు అది నేను చూపిస్తాను. సో వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం వచ్చేసి ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్ నేమ్ వచ్చేసి leonardo.ai. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది, మీకు చూపిస్తున్నా కదా. గెట్ స్టార్టెడ్ అని కొడితే కనుక మీకు ఇది లోడింగ్ అయితే అవుతుంది. సో లోడింగ్ అయిన తర్వాత వెబ్సైట్ ఎలా ఉంటుంది, సో దీంట్లో ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. అది కొంచెం చూడండి. వెబ్సైట్ అయితే వచ్చిన తర్వాత సో ఓపెన్ అయిన తర్వాత ఇలాగైతే ఉంటుంది మీకు. సో నేను ఫస్ట్ అయితే లాగిన్ నా మెయిల్తో అయ్యాను కాబట్టి నాకు 150 క్రెడిట్స్ అయితే ఉంటుంది. అండ్ ఎవ్రీ ఏంటంటే ఎవ్రీ పర్సన్ మీరు లాగిన్ చేసిన వెంటనే మీకు ఏంటంటే ఫస్ట్ అయితే మీకు 150 క్రెడిట్స్ అయితే వస్తాయి. సో దాంట్లో వచ్చేసి మీరు ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి పేజ్ అనేది ఇలా ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇమేజ్ ఎలా ఉండాలి, ఏ ప్రివ్యూలో ఉండాలి అని చెప్పని చూస్తే ఫ్లెక్స్ దేవ్ అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఇవన్నీ చూసారా ఆటో అనేది తీసేయాలి. సో ఆటో అనేది తీసేసి ఆఫ్లో పెట్టుకోండి. ఆఫ్లో పెట్టుకున్న తర్వాత ఏ స్టైల్లో కావాలి మీకు, డైనమిక్ కావాలా? డైనమిక్ అయితే బాగుంటుంది. సో ఇక్కడ రేషియోస్ ఉంటాయి, మీరు 16:9 అలాగే 1.1 ఇలా రేషియోస్ ఉంటాయి. 16:9 అయితే పెట్టుకోండి. మీ ఇష్టం, అది మీ ఇష్టం వచ్చిన రేషియో. ఇక్కడ 3 సెలెక్ట్ అంటే 3 మీరు జనరేట్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు ప్రీమియం కావాలి. డిఫాల్ట్ 4 ఉంటుంది. 4 పెట్టేసి అది ఇంటూ మార్క్ కొట్టేయండి. ఇక్కడ మీరు చూసారు కదా, ఇమేజ్ జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. సో ఏ ప్రాంప్ట్ ఇవ్వాలి ఏంటి అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో టోటల్ మీకు ఈ ప్రాంప్ట్స్ కూడా నేను మీకు ప్రమోట్ చేస్తాను. ఈ ప్రాంప్ట్స్ అయితే మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటే అక్కడ పేస్ట్ చేసుకొని మీరు ఇమేజ్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాంప్ట్ ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోవడానికి ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ని పేస్ట్ చేసిన తర్వాత సో ఇమేజ్ని మనం జనరేట్ చేయడానికి మీకు వచ్చేసి 4 ఇమేజెస్కి ఇక్కడ అరౌండ్ 40 లోపు అయితే మీకు క్రెడిట్ అవుతుంది, అంటే డెబిట్ అయిపోతుంది. సో ఒకవేళ వీడియో కావాలనుకుంటే మీకు 200 క్రెడిట్స్ కావాలి. అది మీకు ఏంటంటే ప్రీమియంలోనే వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ఇమేజ్ జనరేట్ చేసుకొని ఆ తర్వాత మనం ఏంటంటే మనం ఎట్లా ఆ ఇమేజ్ని మనం వీడియో కన్వర్ట్ చేయాలనే చూద్దాం. సో ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాం. ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ జనరేట్ కొట్టిన తర్వాత మీకు వచ్చేసి కొద్దిగా టైం అయితే పడుతుంది. సో టైం తీసుకొని మీకు ఇమేజెస్ అయితే మీకు జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ రన్ అవుతుంది మొత్తం. సో రన్ అయ్యి చూసారు కదా, ఇమేజెస్ అయితే వచ్చినాయి. సో 4 ఇమేజెస్ అయితే వచ్చినాయి. మీకు ఏ ఇమేజ్ అయితే నచ్చిందో సో ఇమేజ్ని మీరు ఏంటంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనపడుతుందో డౌన్లోడ్ చేయండి. చూడండి ఇమీడియట్గా డౌన్లోడ్ అయిపోయింది. అలాగే ఇది కావాలనుకుంటే ఏది కావాలనుకున్నా కానీ మీరు ఏంటంటే సో ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఈ వీడియో క్వాలిటీ అనేది ఇమేజ్ క్వాలిటీ అనేది బాగానే ఉంటుంది. కాకపోతే దీన్ని కొద్దిగా ఎన్హాన్స్ చేసుకుంటే ఇంకా సూపర్ ఇమేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆ ఎన్హాన్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. దానికోసం వేరే వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. సో ఇది చూసారు కదా, ఏ ఇమేజ్ ఎన్హాన్స్కి ఈజ్ అని ఉంటుంది, AIEase.ai అని. సో ఈ వెబ్సైట్కి వెళ్తే కనుక సో ఈ వెబ్సైట్ మొత్తం మీకు ఏంటంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా మీరు వెళ్ళొచ్చు డైరెక్ట్గా. దీంట్లో వచ్చేసి AI ఎడిటర్ అని ఉంది కదా, ఫోటో ఎన్హాన్సర్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ వెబ్సైట్ అయితే ఇలా వస్తుంది. సో ఇది మెయిల్తో అయితే మీరు లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి నేను మెయిల్తో అయితే లాగిన్ చేసుకున్నాను. సో మెయిల్తో లాగిన్ చేసుకున్న తర్వాత ఎన్హాన్స్ ఫోటో కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కనుక చిన్న యాడ్ వస్తుంది, క్లోజ్ చేసేయండి.
సో మీరు ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవాలి. అంటే ప్రీవియస్ ఫోటో ఎలా ఉంటుంది, ఎన్హాన్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఒకవేళ బ్లర్ ఉన్నా కానీ ఏమున్నా కానీ టోటల్ క్లియర్గా మీకు ఎన్హాన్స్ అయితే అవుతుంది. సో అప్లోడ్ చేసుకోండి. మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సో leonardo.ai నుంచి మనం ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాము క్రియేట్ చేసినవి, అది ఒకటి అప్లోడ్ చేయండి. సో ఇక్కడ మెయిల్ అడుగుతుంది, మెయిల్ అయితే మీరు మెయిల్ ద్వారా లాగిన్ అయితే చేసుకోండి. ఇక్కడ గూగుల్ కనిపిస్తుందా, సో ఏదో ఒక మెయిల్ ద్వారా మీరు లాగిన్ చేసుకోండి. లాగిన్ చేసుకున్న తర్వాత సో మీకు చూడండి, మనం ఇమేజ్ క్రియేట్ చేసింది ఇదే కదా, సో అదైతే మీకు కనబడుతుంది. సో దీనిలో మీరు ఏం చేయాలనంటే, సో దీన్ని మనము ఎన్హాన్స్ చేయాలి. సో ఎన్హాన్స్ చేసుకుంటే కనుక ఒకవేళ ఏమన్నా ఉన్నా కానీ క్లారిటీ లేకపోయినా, ఇమేజ్ క్లియర్గా లేకపోయినా కానీ టోటల్గా మీకు ఏంటంటే ఎన్హాన్స్ అయిపోయి క్లియర్ పిక్చర్తో ఒక ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో మన వీడియోస్ కూడా ఏంటంటే 4K రెజల్యూషన్తో ఉంటుందన్నమాట. సో అందుకని మనం ఎన్హాన్స్ చేసుకునేది వీడియోస్లో కూడా బాగా కనిపిస్తుంది. సో ఎన్హాన్స్ అయిన తర్వాత చూసారా ఫోటో ఎలా ఉందో చూడండి, నేను చూపిస్తాను. ఎన్హాన్స్ అయిన తర్వాత అవ్వకముందు సో ఇది ఉంది కదా, సో ఎన్హాన్స్ అయిపోయి ఫోటో అయితే మనకు వచ్చింది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి, మనం ఎన్హాన్స్ చేసిన ఫోటో ఇది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు వచ్చేసి పైన ఒక సింబల్ కనిపిస్తుందా ఇమేజ్ కి, డౌన్లోడ్ అని సింబల్. సో అది డౌన్లోడ్ కరెంట్ ఇమేజ్. సో కరెంట్ ఇమేజ్ మనం ఎన్హాన్స్ చేసిన ఇమేజ్, దాన్ని డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్ గా మనకి డౌన్లోడ్ అయితే అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయింది చూసారా, సో ఇది డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో దీన్ని మనం ఇప్పుడు వీడియో కింద కన్వర్ట్ చేయాలి. సో వీడియో కింద కన్వర్ట్ చేయడానికి ఏం చేయాలి, ఏ వెబ్సైట్కి వెళ్ళాలనేది మనం ఇప్పుడు చూద్దాము. థర్డ్ వెబ్సైట్. సో ఆ మూడో వెబ్సైట్ వచ్చేసి runway.ml.com. ఎలా క్లిక్ చేసినా కానీ మీకు వస్తుంది. దీని వెబ్సైట్ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ అయితే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది, క్లియర్గా చూపిస్తాను చూడండి. మీకు గెట్ స్టార్టెడ్ మీద కొట్టారు. గెట్ స్టార్టెడ్ మీద కొట్టిన తర్వాత మీ మెయిల్ అయితే లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిల్తో ఆల్రెడీ నేను లాగిన్ చేశాను కాబట్టి ఇట్లా చూపిస్తుంది. ఒకసారి నేను మీకు లాగౌట్ చేసి ఆ తర్వాత మీరు ఎట్లా చేయాలి అంటే చూపిస్తాను. ఓకేనా, కంటిన్యూ కొట్టిన తర్వాత అక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఉంటుంది జీమెయిల్తో. సో ఏదో ఒక మెయిల్తో మీరు లాగిన్ అయితే చేసుకోండి. లాగిన్ చేసిన తర్వాత మీకు ఇందాక నేను ఓపెన్ చేశాను కదా, ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ మీకు వచ్చేసి జనరేట్ వీడియో అని ఒకటి కనిపిస్తుంది చూడండి. టోటల్ ఇదిగోండి జనరేట్ వీడియో, లేదంటే ఇక్కడ జనరేట్ వీడియో కొట్టాం. సో జనరేట్ వీడియో మీద కొడితే కనుక మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన ఇమేజ్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా లేదంటే సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. మనము ఇమేజ్ ఎన్హాన్స్ చేసే ఇమేజ్ ఉంది కదా, సో దాన్ని మీరు డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. అంటే మీకు మూమెంట్స్ ఎలా కావాలి ఏంటి అనేది ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. సో టోటల్ మీకు ప్రాంప్ట్స్ అనేది కూడా మూవింగ్ ప్రాంప్ట్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మూవింగ్ ప్రాంప్ట్ అనేది ఇది అనమాట. సో ఆ మూవింగ్ ప్రాంప్ట్ అనేది, సో ఈ ప్రాంప్ట్ అనేది మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని సో తర్వాత runway.ml.లోకి వెళ్ళేసి పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి ఇక్కడ చూడండి జనరేట్ అని కనబడుతుంది. ఇక్కడ మీకు 10 సెకండ్స్ కావాలా 5 సెకండ్స్ కావాలా అని అడుగుతుంది. అంటే ఇమేజ్ అనేది 10 సెకండ్స్ కావాలంటే 10 సెకండ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే 5 సెకండ్స్ అయినా పెట్టుకొని జనరేట్ మీద క్లిక్ చేయండి. సో జనరేట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇన్ క్యూ, సో ఇది చూడండి 0% కనిపిస్తుందా. సో ఇది మనకి 100% అయితే కంప్లీట్ అవ్వాలి. టోటల్ మీకు కంప్లీట్ అయిన తర్వాత వీడియో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను మీకు చూడండి. సో 10% అయింది, రన్ అవుతుంది. టోటల్ మనకి ఇది 100% అయితే కంప్లీట్ చేయాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. 100 అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో వీడియో అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూడండి. 100 వరకు కంప్లీట్ అయిపోయి మన వీడియో అయితే చూడండి ప్లే చేస్తాను. సో ఇలా వచ్చింది చూసారు కదా. హ్యాండ్ మూవ్మెంట్ కానీ మాట్లాడడం కానీ టోటల్ కంప్లీట్గా ఎట్లా ఉంది. సో ఫ్రంట్ వ్యూ కావాలన్నా కానీ దానికి కూడా ప్రాంప్ట్స్ ఉన్నాయి. అన్ని ప్రాంప్ట్స్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. కాపీ చేసుకొని మూవింగ్ ప్రాంప్ట్స్ అనేవి కూడా నేను చేసిన ప్రాసెస్లో మీరు చేస్తే కనుక టోటల్ కంప్లీట్. ఇక్కడ డౌన్లోడ్ కనిపిస్తుందా, డౌన్ సైడ్ రైట్ కార్నర్ లో డౌన్లోడ్ కొట్టగానే ఇమీడియట్ గా మనకి ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన ఫైల్ आपके सामने एक बड़ा सा रेड बटन है, दबा दिया, आगे बोलो। చూపిస్తాను చూడండి మీకు. చూడండి
కంప్లీట్గా మనం ఎన్హాన్స్ చేసి ఫోటోని చూసారు ఎంత రెజల్యూషన్ ఎంత క్లారిటీగా ఉందో. సో ఇలాగైతే మనం అయితే ఆ వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసావా? ఎందుకు చేయాలి? వీడు చేసి ఉంటాడులే, నీకు తెలియదు దొరకరా. చేసా చూపించు. చేశానంటే చూపించు. చేస్తాలే బాయ్. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది వీడియో కంప్లీట్గా. అలాగే ఇమేజ్కి అదే వీడియోకి వాయిస్ సింక్ వీడియో కూడా కావాలి అని అనుకుంటే కనుక కంపల్సరీగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం. అలాగైతే ఈ వీడియోకి కూడా ఒక లైక్ వేసుకోండి. అలాగే ప్రాంప్ట్స్ కూడా మీకు అన్నీ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. నెక్స్ట్ వీడియో కావాలంటే కంపల్సరీగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో చెప్పండి వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో అని చెప్పి. టోటల్ కంప్లీట్గా వీడియో మూవింగ్ అలాగే లిప్సింక్ అనేది కూడా టోటల్గా కంప్లీట్గా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.